పానీపూరి అంటే అందరికీ ఇష్టం, కానీ దాన్ని బయట తింటే మాత్రం మనకే చాలా నష్టం. ఎంత నష్టం వచ్చినా సరే తినడం మాత్రం మానేయం కదా. అసలు ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలియదు కావచ్చు, అందుకే మీరు బయట తినేస్తున్నారు. బట్ ఒకసారి ఈ వీడియో చూసారంటే మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరిని అయితే ఎంజాయ్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్ లో చెప్పేస్తాను నేనైతే ఈరోజు. ఎక్కడ టైం వేస్ట్ లేకుండా కరెక్ట్ 10 నిమిషాల్లో మన పానీపూరి అయితే కళ్ళ ముందు ఉంటుంది. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చాట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే నేను బఠానీలు నైటే నానబెట్టుకున్నాను. మీకు టైం లేకపోతే మార్నింగ్ అయినా లేకపోతే ఒక 1 hour ముందైనా సరే నానబెట్టుకోండి, చక్కగా కుక్ అవుతాయి. నెక్స్ట్ బఠానీలని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకుని అందులోకి ఒక పెద్ద సైజ్ పొటాటోని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 pieces లాగా కట్ చేసుకుని కుక్కర్ గిన్నెలో వేసేసుకుని అందులోకి సరిపోయేంత వాటర్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుని లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 4 to 5 whistles అయితే వేపించుకోండి. మనకి అక్కడ పప్పు అంతా కుక్ అయ్యేలోపు మనం వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి 4 లేదా 5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకుని అందులోకి నానబెట్టుకున్న కొంచెం చింతపండుని, అల్లం ముక్కని వేసుకుని ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా పేస్ట్ యాడ్ చేసుకుని అందులోకి టేస్ట్ కి సరిపోయేంత సాల్ట్, కారం, ధనియా పౌడర్, మెయిన్ గా చాట్ మసాలా అయితే యాడ్ చేసుకోండి. బయట ప్రిపేర్ చేసే పానీపూరి వాటర్ లో బ్లాక్ సాల్ట్, ఆమ్చూర్ పౌడర్ అయితే యూజ్ చేస్తుంటారు. ఆ రెండింటిని రీప్లేస్ చేసేలాగా మనమైతే ఇక్కడ మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నాము. ఇది కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో మన పానీపూరీలకు కావాల్సిన వాటర్ అయితే రెడీ అయిపోయాయి, వాటిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పూరీస్ కోసం అయితే నేను రెడీమేడ్ పూరీని యూజ్ చేసుకుంటున్నాను. ఈ పూరీస్ అయితే మనకి ఏ గ్రోసరీ షాప్ లో అయినా సరే చాలా ఈజీగా దొరికేస్తాయి. వాటిని తీసుకొచ్చి ఒకసారి ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఈ పూరీని కూడా మనం ఇంట్లో చేసుకోవాలి అంటే చాలా లెంగ్తీ ప్రాసెస్, అందుకే ఇలా ప్రిపేర్ చేసుకోండి. టైం అయితే చాలా సేవ్ అవుతుంది. వాటర్ ప్రిపేర్ చేసుకుని ఈ పానీపూరి ఫ్రై చేసుకునే లోపు మనకి పప్పు అయితే కుక్ అయిపోయింది. మీకు కావాల్సిన క్వాంటిటీలో పూరీస్ అయితే రెడీగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనకి కుక్ అయిపోయిన పప్పుని ఓపెన్ చేసి చూద్దాము. ఒక్కసారి గరిటె పెట్టి చూసామంటే మనకు అర్థమైపోతుంది పొటాటో అండ్ బఠానీ రెండు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే లైట్ గా స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు, అక్కడక్కడ పప్పు ఉన్నా సరే చాలా బాగుంటుంది. మీ కజిన్స్ ఎవరైనా ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీని చాలా క్విక్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారంటే 5 నిమిషాల పానీపూరి మీ ముందు ఉంటుంది. ఈవెన్ హాస్టల్లో ఉండే వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో పప్పుని ఇంకా ఆలూనైతే నేను వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా స్మాష్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక పాన్ పెట్టేసుకుని అందులో లైట్ గా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అందులోనే ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా ఆయిల్ లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఇందులోకి కొంచెం క్యారెట్, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంత మన ఆప్షనల్ మాత్రమే. నేనైతే ఇక్కడ ఏమి యాడ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ అయితే ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పప్పునైతే యాడ్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పానీ వాటర్ అయితే ఉంటుంది కదా, వాటిని ఒక 2 గరిటెలు అయితే ఇందులో వేసేసుకుని దానిపై నుంచి ఇంకొంచెం చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకున్నామంటే మన చాట్ కూడా రెడీ అయిపోతుంది. ఇందులోకి ఇంకా మిక్చర్, బూందీ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకుంటారు. బట్ అందరి దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కాబట్టి నేను బేసిక్ పానీపూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చెప్పాను. ఇందులోకి ఇంకా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుని ఫ్లేవర్స్ అయితే ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాపీగా మీ పానీపూరిని అయితే ఎంజాయ్ చేసేయండి. హెల్దీగా అన్లిమిటెడ్ పానీపూరి మీకోసం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.